సర్కారీ హాస్పిటల్స్ లో హెచ్ఐవి కిట్ల కొరత ఉంది. సరిపడా కిట్స్ సప్లై కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు రోగులు. కొన్ని సమయాల్లో బయటికి కొనుక్కొంచి టెస్టులు చేయించుకుంటున్నారు. సిటీలోని పేరున్న పెద్ద దవాఖానాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎయిడ్స్ నిర్మూలనకు ఏటా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా ప్రాథమిక స్థాయిలో గుర్తించి అరికట్టడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. గర్భిణీ స్త్రీలకు హెచ్ఐవి టెస్టులు చేసేందుకు కిట్లు లేని పరిస్థితి ఉంది. హాస్పిటల్ కి వచ్చే ఎన్ని నెలల గర్భిణికైనా అన్ని టెస్టులతో పాటు హెచ్ఐవి పరీక్షను ఫ్రీగా చేస్తారు. ఇందుకు 3 రకాల టెస్టులు చేసేందుకు ప్రభుత్వం ఉచితంగా ఒక్కొక్కరికి ఓ కిట్ సప్లై చేస్తుంది. అయితే కొంతకాలంగా సర్కారీ హాస్పిటళ్లకు హెచ్ఐవి కిట్స్ సరిపడా అందడం లేదు. సిటీలోని పేట్లా బుర్జ్, సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటళ్లతో పాటు న్యూలోఫర్, ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలోని మెటర్నిటీ వార్డుల్లో కిట్స్ లోటు ఎక్కువగా కనిపిస్తోంది. మనం రాగానే మన దగ్గర హెచ్ఐవి కాటి హెచ్బిఎస్ఏజీ తప్పకుండా రాసిస్తాం. ఇక అది గత కొన్ని రోజుల నుంచి సప్లై లేకపోవడం వల్ల మనం పేషెంట్కి రాసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కిట్ పేషెంట్ రాసేయడం వల్ల పేషెంట్ కొనుక్కొచ్చిన తర్వాత కానీ ఆ టెస్ట్ చేయకుండా మన ప్రొసీడ్ కావట్లేదు ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఈ డాక్టర్స్ కూడా వాళ్ళ ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది. తర్వాత వాళ్ళకు కూడా హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పేషెంట్ ట్రీట్మెంట్ ఇయ్యమనే క్వశ్చన్ లేదు. ట్రీట్మెంట్ తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ఉస్మానియా హాస్పిటల్లో ఎవరిని నో అనరు. కాకపోతే ఈ కిట్ లేకపోవడం వల్ల వాళ్ళకి రాసిచ్చి మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నాక టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎలిసా టెస్ట్ గా పిలిచే హెచ్ఐవి పరీక్షను 3 స్టేజీల్లో నిర్వహిస్తారు. 3 హెచ్ఐవి పాజిటివ్ ఉంటే అబార్షన్ చేయాలని డిసైడ్ అవుతారు డాక్టర్లు. అలాంటి ఖచ్చితమైన టెస్ట్ చేసేందుకు సరిపడా హెచ్ఐవి కిట్స్ సప్లై చేయడంలో నాక్స్ సంస్థ విఫలమవుతోంది. దీంతో గర్భిణీల హెచ్ఐవి టెస్టులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కోసారి ఎమర్జెన్సీ కింద బయట నుంచి కొంటున్నామంటున్నారు అధికారులు. ఒక నెల వస్తే మరో నెల టైంకు స్టాక్ రావడం లేదంటున్నారు. కంటిన్యూస్ సప్లై చేయాలి హాస్పిటల్స్కి, అదొక్కటే. ఇంకా లేదంటే ఇంకా సూపరింటెండెంట్ బై అండ్ సప్లై కొనాలి. కానీ ఎన్నని కొంటాం మేము మట్టుకు, చాలా ఉంటుంది కదా. ఓపీకి అయితే కంపల్సరీ టీసాక్స్ నుంచే రావాలి. ఇంకా ఎమర్జెన్సీలో లేబర్ రూమ్లో అంటే మేము కొంతవరకు కొని పెట్టుకోవచ్చు. సూపరింటెండెంట్ పవర్స్ కింద సప్లై ఉండాలి. మొదట్లోనే హెచ్ఐవిని అరికట్టేందుకు సరైన ప్రచారానికి తోడు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అంటున్నారు జనం.